సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుతో మన రాయలసీమ పూర్తయి నేను స్టూడియోలోకి ఈరోజు మధ్యాహ్నానికి వెళ్తున్నాను. సో నిన్నటితో పూర్తయింది, నేను నిన్న జర్నీలో ఉన్నాను అనమాట. ఈరోజు మధ్యాహ్నానికి వెళ్ళిపోతాం కాసేపట్లో. సో నరేంద్ర మోదీ గారిని ఈనాడు ఇంటర్వ్యూ చేసిందనమాట. ఈనాడు స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని. ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు గారు, ఎంఎన్ఆర్ గారు స్పెషల్ ఇంటర్వ్యూ చేశారనమాట. దాన్ని ఈనాడు వాళ్ళు బ్యానర్ వార్తగా వేశారు. పోలవరం పూర్తికి నాది పూచి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా. నేను ఈ ఇంటర్వ్యూ మొత్తం చదివాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే ఈనాడు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఇంటర్వ్యూ అంటే ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా అంశాలు లాగుతారేమో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏమైనా అంశాలు లాగుతారేమో, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను నరేంద్ర మోదీ గారి చేత ఒప్పిస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇలా అప్పులు చేశారు, నా దగ్గరకు వచ్చి ఇన్నిసార్లు కలిశారు, నన్ను ఇలా అడిగారు అని నరేంద్ర మోదీ గారి చేత ఏమైనా చెప్పిస్తారేమో అని అనుకున్నా. కానీ అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నిసార్లు కలిశారు, కలిసినప్పుడు ఏం జరిగింది అనేది చెప్పిస్తారేమో అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు కలిశారు నరేంద్ర మోదీ గారిని అన్నారు. కానీ అంతకంటే ఎక్కువ సార్లు, దేశంలోనే ఎక్కువ, 2019 నుంచి 2024 మధ్య దేశంలోనే ఏ సీఎం కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారిని అన్నిసార్లు కలవాలి. మన సీఎం గారు కలిశారు. సో అన్నిసార్లు కలిసినప్పుడు ఏం జరిగింది ఇద్దరి మధ్య, ఆయన ఏమడిగారు, ఈయన ఏం చెప్పారు. అట్లీస్ట్ ఇది అధికారికంగా అయినా ఇంటర్వ్యూలో ఏమైనా ఇదిగో మీ సీఎం వచ్చాడయ్యా, ఇలా అడిగాడు నన్ను, నేను ఇలా చేశానని ఏమైనా పాయింట్ చెప్పిస్తారేమో అనుకున్నా. అదేమీ లేదు. చప్పగా మోదీ గారి భజనతో నిండిపోయింది. నరేంద్ర మోదీ గారు నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను అది, నేను ఇది అని ఆయన ఏదైతే చెప్పుకున్నాడో దాంతో నిండిపోయిందనమాట. ఇంటర్వ్యూ మొత్తం దాంతోనే నిండిపోయింది. మీకు లోపల పేజీల్లో కూడా చూపిస్తా చూడండి. లోపల పేజీల్లో కూడా ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. 370 సీట్లు అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు, అది ప్రజల కోరిక. అలాగే మంచి ఆరోగ్యం. గత 10 ఏళ్ల భారాస ప్రభుత్వ కాంగ్రెస్ పాలన మధ్య ఏమైనా తేడా గుర్తించారా? వచ్చే 5 ఏళ్లలో ముఖ్యమైన ప్రాధాన్యాలు, దండిగా సాయం, ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగా చూస్తారా? ఈరోజు చిన్న బొమ్మల నుంచి చంద్రయాన్, గగనయాన్ వరకు, వందే భారత్ రైళ్ల ప్రపంచ స్థాయి ఎక్స్ప్రెస్ వేల వరకు, మొబైల్ ఫోన్ల నుంచి సూపర్ కంప్యూటర్ల వరకు అన్నీ మన ముంగిటికి వచ్చేస్తున్నాయి. తొలి 100 రోజుల్లో ప్రణాళిక కార్యాచరణ, 16 ఏళ్ల గరిష్టానికి పిఎంఐ. సో మొత్తం అంటే నేను ఆయన మాట్లాడిన అంశాలకి నేను చూస్తున్నా, వాళ్ళు మాట్లాడిన అంశాలను నేను పైన టచ్ చేసి చదువుతున్నా. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నిర్దిష్టమైన క్వశ్చన్ కానీ, ఒక నిర్దిష్టమైన సమాధానం కానీ, ఒక స్పష్టమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఒక స్పష్టమైన వైఖరి కానీ ఏమీ లేదు. అదనమాట. బహుశా వీళ్ళు ఈనాడితే ఇక్కడ తప్పు కాదు, ఈనాడు వాళ్ళు అడిగే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా చర్చిద్దామని. ఆయన ముందే చెప్పుంటాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నన్ను ఏమీ అడగొద్దు, అది అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వను అని మేబీ ఆయన చెప్పుంటాడు. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద, ఇక్కడ జరుగుతున్న వివాదాల మీద, ఎందుకంటే దేశం మొత్తం మీద ఎక్కువ అప్పులు చేస్తున్నది మన రాష్ట్రమే. ఏమంటే మీకు 29 మంది పిల్లలు ఉన్నారు, మీ 29 మంది పిల్లల్లో ఇదిగో ఒక పిల్లవాడు ఎక్కువగా అప్పులు చేస్తున్నాడు, మీరేమైనా చెప్తారా, మీరేమైనా కంట్రోల్ చేస్తారా, మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా అని అడగొచ్చు. సో దానికి సంబంధించి ఏం డిస్కషన్ లేదు. నేను ఇంటర్వ్యూ మొత్తం డీటెయిల్డ్గా చదివాను కానీ లేదు. సో ఎనీవే, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు లేనప్పుడు అది ఎంత గొప్పదైనా సరే నేనైతే లైట్ తీసుకుంటా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు టైమింగ్ ఏంటి, ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి యోగా చేస్తారు, ఇవన్నీ కూడా కొంతమందికి అవసరమే కావచ్చు. సో అలా అవసరం ఉన్న వాళ్ళు చదువుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్ శ్రేయోభిలాషులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయోభిలాషులకు ఈ ఇంటర్వ్యూ అనవసరం. కేవలం పోలవరం విషయం మాత్రమే ఆయన స్పష్టంగా చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నాను, దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే,
దాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విడుదల చేసింది, సాంకేతిక సహాయం అందిస్తోంది అని నరేంద్ర మోదీ గారు ఆ ఒక్క మాట చెప్పారనమాట. ఇక లోపల పేజీల్లోకి వెళ్ళిపోవచ్చు. లోపలన్నీ కూడా బిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలో ఎక్కడా కూడా లేదంట, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అమలు చేస్తున్నారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గారేమో ఇంకా అమలు చేయలేదు, అమల్లోకి రాలేదు అంటారు. ఈయన అజయ్ కల్లం గారేమో అది అమలు చేసినా ఇబ్బంది ఏమీ లేదు, అదేమీ అంత నెగిటివ్ కాదు, అదంత ఏంటిది రైతులకు మంచి చేసే చట్టమే అని చెప్పి దాన్ని కవర్ చేసుకొని వస్తారు. కవర్ చేస్తున్నప్పుడు అమల్లోకి తీసుకురాలేదు అని చెప్పడం ఎందుకు? అమల్లోకి తీసుకురాలేదు అని చెప్పినప్పుడు కవర్ చేసుకోవడం ఎందుకు? ఈ రెండిటికి పొంతం లేదు, ఎక్కడో దగ్గర మిస్ అవుతుంది. ఒకళ్ళేమో దానివల్ల ఇబ్బందులు ఉండవు, అది మంచి చట్టము అంటారు. ఇంకొకళ్ళేమో దాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు, అది కేంద్రం తయారు చేసిన చట్టము, మనకు సంబంధం లేదు అంటారు. సో రెండిట్లో ఎవరిది కరెక్ట్ అంటారు? సో చివరికి ఇదనమాట, ఈ చిన్న కార్టూన్తో తేల్చేశారు ఈనాడులో. ఈ కార్టూన్తో మనకి వద్దమ్మా, ఏది పడితే ఓపెన్ అవ్వద్దమ్మా, ఒంటిలో ఈ ఒక్క కార్టూన్తో మనకు అర్థమైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఏ విధంగా భయపెట్టబోతున్నారు అనేది ఈ కార్టూన్లో ఇచ్చారు చూడండి స్పష్టంగా. చాలా మంచిది, ఏం చేయదులే, మీకు కాపలాగా ఉంటుంది. అదేమో అరుస్తూనే ఉంది, భయపెడుతూనే ఉంది సామాన్యులను, సాధారణ రైతుల్ని. ఈయన మాత్రం అదేం చేయదు, కాపలాగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్న కుక్క లాగా కార్టూన్ ఇచ్చారు. సో దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతున్న అనుమానంతో విరమించాయి. చివరకు భాజపా పాలిత రాష్ట్రాలు సైతం ఈ చట్టంతో మంచి కన్నా చెడే ఎక్కువ ఉన్నట్టు భావించినట్టున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది. నీతి ఆయోగ్ ఆ నమూనానే ఇతర రాష్ట్రాలకు పంపించింది. స్థిరాస్తుల విషయంలో అనవసరమైన వివాదాలు తలెత్తాయని భావించి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయకుండా వదిలేసింది. రాజస్థాన్లో పట్టణ ప్రాంత భూములు, ఆస్తులకు టైటిల్ ఇచ్చేందుకు ఆర్డినెన్స్ని తీసుకొచ్చినా అమలు చేయలేకపోయారు. దానికి కాలపరిమితి దాటిపోయింది. దేశంలో ఇలా ఏ రాష్ట్రమో వైపు కన్నెత్తి చూడని తరుణంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు హడావుడిగా భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తెచ్చారు? దాని అమలు కోసం ఎందుకు చకచకా పావులు కదిపారు? దీని వెనుకున్న మతలబేంటో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్ ప్రభుత్వంపైనే ఉంది అని ఆ చట్టంలో ఏ విధంగా నష్టం సాధారణ ప్రజలకు అనేది ఈనాడులో రాశారు. ఇక బూచోడు మన భూములపై కన్నేశాడు, జగన్ మళ్ళీ వస్తే మీ ఆస్తి పత్రాలు లాక్కుంటారు. నూజువీడు, దర్శి, కాకినాడ ప్రజాగలం సభల్లో చంద్రబాబు ధ్వజం. ఇదిగోండి, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాస్ పుస్తకం, అడంగలు ఉండవు. మీ ఆస్తి పత్రాలను జగన్ లాక్కొని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారు. అసలు పత్రాలన్నీ అమెరికాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే తన బినామీ కంపెనీ నిర్వహిస్తుందంటున్నారు. జగన్ అనే బూచోడు మన భూములపై కన్నేశాడు. మీ జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెస్తున్నారు. దాన్ని చెత్తబుట్టలో వేయండి. మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపై, రెండో సంతకం నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకు చేస్తా అని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా నిన్న దర్శిలో మరోసారి హామీ ఇచ్చారనమాట. అది ఇచ్చారు. తర్వాత భాజపా అభ్యర్థి సీఎం రమేష్పై వైకాపా మోక దాడి. ఇదిగోండి, సీఎం రమేష్ మీద నిన్న బూడి ముత్యాల నాయుడు గారి గ్రామంలో వాళ్ళ మండలంలో దాడి జరిగిందంట. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసురాలు చూడండి ఆయన మీదకి. వైకాపా రాళ్ల దాడిలో దెబ్బతిన్న పోలీసు వాహనం, సీఎం రమేష్ పైకి విసిరిన రాళ్ళు అని ఇక్కడ రాశారు, చూడొచ్చు. అలాగే జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం, సీఎంకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని షర్మిల గారు మాట్లాడిన మాటలు. షర్మిల గారు చూసారా, ఎక్కువగా ఆమె కడప పార్లమెంటు పరిధిలోనే ప్రచారం చేస్తున్నారు. మ్యాక్సిమం ఆమె టైం వారంలో 7 రోజుల్లో ప్రచారం చేస్తే అందులో 5 రోజులు కడప పార్లమెంటు పరిధిలోనే ఆమె ప్రచారం చేస్తున్నారు. మిగిలిన 2 రోజులు రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో చాలా స్పీడ్గా చకచక పర్యటన చేస్తున్నారు. సో చాలా కష్టపడుతున్నారు ఆమె. ఇసుకాసురుల విధ్వంసకాండ,
ఎడిటోరియల్ పేజీలో రాశారండి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఇటువైపు ఒక వ్యాసము రాశారు. ఎడిటోరియల్ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకాండ ఎలా ఉంది ఇసుకనని. మరోవైపు ఎడిటోరియల్ కూడా అదే, దుష్టుడికి అవకాశం ఇస్తే. ఒక్క అవకాశం అనేది వినడానికి చిన్న మాటలా తోస్తుంది. చిత్ర పరిశ్రమలో కాలు పెట్టాలనో అధికారాన్ని చేపట్టాలనో తహతహలాడే వారి నోటి విరువుగా వినపడే మాట ఒక్క అవకాశం. ఇంతగా అడుగుతున్నప్పుడు ఒకసారి ఇస్తే పోలా అనిపిస్తోంది. కానీ అది అసలుకే ఎసరు తెచ్చిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసుకొచ్చారనమాట ఎడిటోరియల్. ఇక దళిత గిరిజనులను జగన్ బిచ్చగాళ్ళలా చూశారు. ఆయన పాలనలో చేసిందంతా దగానే. అట్టడుగు వర్గాలపై దాడులు జరుగుతున్న మౌనం. అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ప్లేట్ ఫిరాయింపు. ఎస్సీ ఎస్టీలు ఎవరో వైకాపాకు ఓటేయొద్దు. వర్గీకరణకు తెదాప హామీ. అందుకే కూటమికి మద్దతు. ఈనాడుతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయన ఇంటర్వ్యూలని ఈనాడులో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. మొన్న కూడా ఒకటి ఇచ్చారు, ఈరోజు కూడా ఒకటి ఇచ్చారు. అలాగే మేము అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకి, చట్టాలను అతిక్రమించిన వారిని భరతం పట్టేందుకే రెడ్ బుక్. తెదేపా అధినేత ఆ రెడ్ బుక్లో ఒక ఆయన ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయిపోయాడుగా. ఇంకా రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా జంప్ అయిపోతారేమోలే. కొంతమంది దేశాలు వదిలి పారిపోతారు. సో నారా లోకేష్ గారు యువగలం సభలు జిల్లాల వారీగా నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న రాజంపేటలో జరిగింది. ఈరోజు కూడా ఆయన ఏలూరులో సభ జరగబోతోంది. దానికి రెస్పాన్స్ బాగుంది. తర్వాత జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి. ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రం నేరాల సగటు పెరిగింది. ఎన్డీఏ నేతలు యామినీ శర్మ, శివశంకర్, ఆనంద సూర్యాల ధ్వజం. ఎప్పుడో 2.5 ఏళ్ల కిందట అనుకుంటా జరిగింది. సీఎం జగన్ గారి ఇంటి దగ్గరే ఆ తాడేపల్లి బీచ్, అదే కృష్ణానది ఒడ్డున ఒక అఘాయిత్యం జరిగింది. సో దాని మీద ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు అని బీజేపీ మహిళా నేతలు, ఎన్డీఏ మహిళా నేతలు ధ్వజమెత్తారు. అది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత జగన్ కుట్రకు మరో 7 బలి అని పింఛన్దారుల కష్టాలన్నీ కూడా రాసుకొచ్చారు. ఇక నరేంద్ర మోదీ గారి ఇంటర్వ్యూని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మేబీ ఆయన భక్తులు, ఆయన విశ్వాసులు ఎవరైనా ఉంటే పట్టించుకోండి. ఇక వరద ఆయనకి జగన్ శాపమని పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం. గడియకో మాటతో జలాశయాన్ని గతి తెప్పించిన నేత. 2019 వరకే కొలిక్కి వచ్చిన పనులన్నీ నిలిపివేత. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా వినలేదు. సీఎం రివర్స్ నిర్ణయాలతో నిర్మాణంలో అనూహ్య జాప్యం. ఈ కారణంగానే డయాఫ్రమ్ వాలు, గైడ్ బండ్ల ధ్వంసం. 2021 పూర్తి చేస్తామన్న పనులు 2025 వరకు కొనసాగింపు. ఆయన మళ్ళీ వస్తే ఇక అంతే సంగతులు అని ఈనాడులో పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఎక్కడెక్కడ మాట తప్పింది, వైసీపీ చేసిన తప్పులేంటనేది రాశారు. చంద్రబాబు 5 ఏళ్లలో 70% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 5% పూర్తి చేశారు అని ఎవరెవరి హయాంలో ఏం జరిగింది అనేది రాసుకొచ్చారనమాట. ఇందులో పూర్తిగా ఏకపక్షంగా రాశారులే. మళ్ళీ మాట తప్పి పోలవరం, వెలుగొండ సహా జలయజ్ఞం ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని 2019 మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చింది. 2021 జూన్ నాటికి ఏ పని పెండింగ్లో లేకుండా పూర్తి చేసి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని 2019 జూన్లో సీఎం జగన్ పోలవరం వెళ్ళేటప్పుడు చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం నీళ్లు పూర్తి చేస్తాం, 2022 ఖరీఫ్ నాటికి పొలాలకు నీళ్లు ఇచ్చేస్తామని 2020లో జగన్ మళ్ళీ మాట మార్చారు. 2023 ఖరీఫ్ సీజన్కు పోలవరం ప్రాజెక్టు నీళ్ళు ఇస్తాం, అవరోధాలన్నీ దాటుకొని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని 2022 మార్చిలో శాసనసభలో జరిగిన చర్చలో రెండోసారి మాట మార్చారు. అన్ని అవాంతరాలు అధిగమించాం, 2025 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు నిలబెడతాం అని 2023 ఆగస్టు 7న ముచ్చటగా మూడోసారి మాట తప్పిన జగన్. ఈ పాయింట్ రాయలసీమ ప్రాంత రైతులు కూడా మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ గారు మాట తప్పారు అని రాయలసీమలో కూడా కొంతమంది అదే మాట్లాడారు. సో ఇది ఈనాడులో ఫుల్ పేజీలో రాశారనమాట. ఇది చూడొచ్చు. తర్వాత జగన్ పాలన అంతా బూతులు గోతులే, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాడులు దోపిడీలు మాత్రమే చేసి డబుల్ డీప్ ప్రభుత్వం ఇది. రైతులకు కష్టాలు జగన్కు తెలియదు, రైతుల కష్టాలు జగన్కు తెలియదు. రేపల్లె, గుడివాడ, అవనగడ్డ సభల్లో పవన్ కళ్యాణ్ ధ్వజం. సో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్లో రెగ్యులర్గా అంబటి రాయుడు గారు కూడా పాల్గొంటున్నారు. అంబటి రాయుడు గారు. సో అదొకటి చూడొచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్కి జనం భారీగా వస్తున్నారు. ఇది రేపల్లిలో వచ్చిన జనం. ఆ తర్వాత ఇక్కడ అవనగడ్డలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న ఫోటో ఒకటి వేశారు.
పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారనమాట. అసలు ఎక్కడ తగ్గట్ల పూర్తి స్థాయిలో వైసీపీ వ్యతిరేక నినాదాన్ని చాలా గట్టిగా వినిపిస్తున్నారు. ఇక సాక్షి చూద్దాం. ఈనాడు అయిపోయింది. సో సాక్షిలో కూడా నారాయణ యాడ్లతో ముంచేశారు. మీ భూమికి భద్రత, హిందూపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ హామీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం, చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు, మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ, రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు, అన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, భూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా 100 ఏళ్ల తర్వాత రీసర్వే, పేదలకు భూములిచ్చేది జగన్, లాక్కునేది చంద్రబాబే అని జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేమి ప్రజలకు చెడు చేసేది కాదు, అది మంచిదే. సో దాన్ని చంద్రబాబు గారు చెడు ప్రచారం చేస్తున్నారు, కూటమి నేతలు చెడు ప్రచారం చేస్తున్నారు, అది చెడ్డదేమీ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. మొత్తానికి రాజకీయం అంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే జరిగిపోయింది తెలుసా. మొత్తం రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీకి అయితే డ్యామేజ్ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ బాగా నష్టపోయే అవకాశం ఉంది. నేను అది 10 సార్లు చెప్పగలను. ఎందుకంటే ఆ చట్టంలో సెక్షన్లు అన్నీ కూడా సాధారణ ప్రజలకు, ఆస్తులు ఉన్నవారికి, భూములు ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఆ సెక్షన్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని వైసీపీ ఏ విధంగా కూడా సమర్థించుకోలేదన్నమాట. మోదీ సభలో నోరెత్తగలవా, ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్, 600 ముస్లిం రిజర్వేషన్లో నేను ధైర్యంగా బహిరంగంగా 4% ఉండాలని చెబుతున్నా, ఇది మీ జగన్, మీ వైఎస్ఆర్ బిడ్డ ఇస్తున్న మాట. ఏది సిపిఎస్ రద్దులాగా, ప్రత్యేక హోదాలాగా, మెగా డిఎస్సీ లాగా ఇస్తున్న మాటేనా? ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న వారితో జతకట్టిన చంద్రబాబు, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా ఇచ్చినవి కావు, వెనుకబాటుతనం ఆధారంగా రాజ్యాంగానికి లోబడి కల్పించినవి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు, అది రాశారు. ఇక టీడీపీపై ఈసీ కొరడా, ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడం, ఈసీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, సిఐడి దర్యాప్తుకు ఆదేశించడం, సిఐడి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరడం, ఇదంతా కూడా చాలా చకచక వచ్చేసాయి. ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించిందంట. సరే, అది మనం చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ చంద్రబాబు పచ్చిమోసగాడు, రాజకీయ లబ్ధి కోసం యూటర్న్లు తీసుకోవడంలో మొనగాడు, ముస్లిం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే మోదీ అమిత్ షాతో చెప్పించగలడా, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తేనే అవి కొనసాగింపు, సాక్షితో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. రోజుకొక ఇంటర్వ్యూ ఇచ్చుకోండి అసదుద్దీన్ ఓవైసీతో. వాళ్ళేమో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగతో ఇస్తారు ఇంటర్వ్యూలు, మీరేమో మజ్లిస్ వాళ్ళతో ఇప్పించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. జనం ఏది నమ్ముతారో నాకు తెలిసి జనం ఏది నమ్మరు. వీళ్ళందరూ పెయిడ్ ప్యాకేజీ కోసం మాట్లాడతారనో, ఏదో సాయం కోసం మాట్లాడతారనో తెలుసు జనాలకి. ఆ ఈనాడులో వచ్చిన ఆ ఇంటర్వ్యూ కూడా ఒక రకంగా ఒక ఏకపక్షమే, ఈ ఇంటర్వ్యూ సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూ ఒక ఏకపక్షమే. ఏది ఈనాడులో వచ్చింది కదా ఎంఆర్పిఎస్కి సంబంధించి. ఎనీవే, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్పారు. వాళ్ళ మనసులో ఏ పార్టీ అధికారంలోకి రావాలందో ఆ పార్టీకి భజన చేస్తున్నారు. ఐరాసలో జగన్ విజన, అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినిపించిన పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్. అక్కడ రియాలిటీ షోలో, మన రియాలిటీ షోని అక్కడ కూడా ప్రకటిస్తున్నారు. అక్కడ కూడా కరెంటు బిల్లులు తీసుకెళ్లాల్సింది. ఐరాసాకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, 2019లో మనకు వచ్చిన కరెంటు బిల్లు, 2024 నాటికి మనకు వస్తున్న కరెంటు బిల్లు తీసుకెళ్తే సరిపోయేది. లేదా మన పెట్రోలు, దేశం మొత్తం మీద మన పెట్రోల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు చార్ట్ ఉంది, ఏ రాష్ట్రంలో ఎంత ఉంది అనేది, అది కూడా తీసుకెళ్లాల్సింది. ఆంధ్రప్రదేశ్ ఇదిగో ఇంత ఘనత సాధించింది, పెట్రోల్ రేటు దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కూడా మా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ, ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అందుకే పెట్రోల్ రూపంలో లాగేస్తున్నాము, కరెంటు బిల్లుల రూపంలో లాగేస్తున్నామని చెప్పాల్సింది, బాగుండేది. అప్పుడు ప్రపంచం కూడా నేర్చుకునేది పాఠం, ఇవ్వడం, ఇచ్చిన వెంటనే లాక్కోవడం ఎలా అనేది. అవ్వతాతలకు వందనం, చంద్రబాబు కుట్రలతోనే ఇంటి వద్దకే పెన్షన్ ఆగిపోయింది. జూన్ 4 తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం యథావిధిగానే ఇంటికి పెన్షన్ల పంపిణీ.
అవతాతల కాళ్ళు కడిగి విషయాన్ని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు. అబ్బా, ఏం పొలిటికల్ స్టంట్ అండి! మొత్తం పొలిటికల్ స్టంట్ అనమాట ఇది. చేత్తో కడుగుతున్నారో నాకేస్తున్నారు కాళ్ళు. తారస్థాయికి బాబు ఫ్రస్ట్రేషన్. జగన్కు ఉరేయాలంటూ నూజివీడు, దర్శి, కాకినాడ ఎన్నికల ప్రచార సభల్లో పిలుపు. ముఖ్యమంత్రి మోసగాడు, అహంకారి, సైకో, బందిపోటు అంటూ తిట్ల దండకం. వాటమి ఖాయమని తెలియడంతో సీఎం జగన్పై దోషణల పర్వం. మరి 2017, 2018, 2019 ఆ టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు చంద్రబాబు గారి విషయంలో. ఉరేయాలి, నడి రోడ్డు మీద ఉరేయాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి, అది ఇదని. సరే, అది అయిపోతే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, మీ భూమి నా ఇష్టం, ల్యాండ్ టైటిలింగ్ బిల్లుతోనే బయటపడ్డ జగన్ నిజస్వరూపమని ఒకటి రాసుకొచ్చారు. బ్రహ్మరాక్షసంగా ల్యాండ్ టైటిలింగ్ బిల్లు తొలి ప్రతి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022 రాష్ట్రంలో రైతులు, భూ యజమానులు వణికిస్తున్న చట్టం ఇది. భూములు వివాదాస్పదం చేసి దురాక్రమణలు చట్ట ప్రకారం ఊతమిచ్చే చట్టం, భూములను మింగేసే రాక్షస చట్టం. ఈ విషయం ఇప్పటికే అందరికీ స్పష్టమైంది. అసలు సంగతి ఏమిటంటే, దీని తొలి స్వరూపం మరింత క్రూరం, ఘోరం. ఇప్పుడున్న చట్టమే రాక్షసమైతే దీనికి మూల రూపమైన బిల్లు బ్రహ్మరాక్షసం. బారెడు కోరలతో రూపొందించిన ఈ బిల్లుపై కేంద్రం 1-2 సార్లు మండిపడడంతో ఆ కోరలను కాస్త అరగదీశారు, అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలకు విరుద్ధంగా ఏమున్నాయి, ప్రజల హక్కులకు విరుద్ధంగా ఏమున్నాయి అనేది ఆంధ్రజ్యోతిలో రాస్తూ వస్తున్నారు. కేంద్రం చట్టాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు 2 సార్లు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన శాసనసభ పరిధిలో ఉందా? బిల్లు తీరుపై రాష్ట్రానికి చివాట్లు, సూటి ప్రశ్నలు. కోరలు కాస్త తగ్గించి 3వ కేంద్రానికి. ట్రిబ్యునల్లో స్థానంలో అధికారుల ద్వారా మార్పులు. లాబియింగ్ చేసి మరీ ఆమోదం పొందిన జగన్. లాబియింగ్ చేసి మరీ ఆమోదం పొందారంట ఈ వివాదాస్పద బిల్లుని. ఇది ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. తర్వాత, చించి చెత్తబుట్టలో చీకటి చట్టంతో బానిసలం అవుతాం చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్నే మళ్ళీ వైరల్ చేశారు. తర్వాత, సీఎం రమేష్పై దాడి, డిప్యూటీ సీఎం బూడి అనుచరుల ఆగ్రహం. బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో డ్రోన్తో భాజపా జెండా ఎగరేసిన బావమరిది, ఆయనపై విరుచుకుపడిన బూడి అనుచరులు. పరామర్శకు వెళ్లిన సీఎం రమేష్ అడ్డగింత, దాడి. ప్రతికూల సమయంలో గ్రామానికి వెళ్లారంటూ రమేష్పై కేసు నమోదు, విడుదల, అరెస్టు. ఎవరైతే దెబ్బలు కాస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు, అదే ప్రత్యేకం. ఇక తేల్చుకోవాల్సింది జనమే. తాము దగా పడుతున్నామా, లాభపడుతున్నామా అన్నది తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు వంటి వారు అధికారంలో ఉండడానికి అర్హులా కాదా అన్నది కూడా ఈ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించుకోవాలి. తల్లిని, చెల్లిని సైతం విసిరికొట్టిన వ్యక్తి నైజం తెలుసుకోవడం అవసరం. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల వ్యక్తిగత ఆస్తులను కూడా భద్రత ఉండదు. వివాదాలు సృష్టించి కబ్జాలకు పాల్పడతారు. దేవుణ్ణి, మతాన్ని విశ్వసించే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారాలతో న్యాయపాలన చేయాలన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరిస్తున్నారో తెలియడం లేదని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చాలా గట్టిగా, స్ట్రాంగ్గా తన కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడుకున్నారనమాట. అది రాసుకొచ్చారు. తర్వాత ఇక్కడ బిగ్ డిబేట్. సో ఇది ఒకసారి మనం 3 పత్రికల వార్తలు కూడా ముగిశాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.